బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కి ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న విచారణకి హాజరు కావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాలో కేటీఆర్ కి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈసారి కూడా లీగల్ టీమ్ కి అనుమతి లేదని ఏసీబీ స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ కేసులో విచారణకి హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు ఇప్పటికే ఒకసారి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు. విచారణ నిమిత్తం ఇవాళ ఉదయం కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాది వస్తే నష్టమేంటని ప్రశ్నించారు. దీంతో రోడ్డుపైనే తన స్పందనని రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు కేటీఆర్. హైకోర్టు తీర్పు తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు. విచారణకి హాజరు కాకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కి ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ కి మరోసారి ఏసీబీ నోటీసెస్ జారీ చేసింది. అయితే ఈ నోటీసెస్ ఇప్పుడు ఇచ్చిన నోటీసెస్ లో కూడా న్యాయవాదితో విచారణకి హాజరు కాకూడదు, ఒక్కరు మాత్రమే విచారణకి రావాలంటూ ఏసీబీ అధికారులు మెన్షన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి కేటీఆర్ విచారణకి హాజరవుతారా లేదా అనేదైతే ఉత్కంఠ రేపుతున్న విషయం. అయితే ఈ నెల 9న విచారణకి హాజరు కావాలని ఈ ఏసీబీ నోటీసెస్ లో పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాలో కేటీఆర్ కి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేయడం జరిగింది. అయితే లీగల్ టీమ్ కి అనుమతి లేదని ఏసీబీ స్పష్టం చేసినట్టు కూడా సమాచారం. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు ఇప్పటికే ఒకసారి కేటీఆర్ కి నోటీసులు అందించారు. విచారణ కోసం ఇవాళ ఉదయం కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కూడా వెళ్లారు. అయితే అక్కడ తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాది వస్తే నష్టం ఏంటి అని అధికారుల్ని ప్రశ్నించడం జరిగింది. దీంతో రోడ్డుపైన తన స్పందనని రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు కేటీఆర్. హైకోర్టు తీర్పు తర్వాత చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అందులో పేర్కొన్నారు. విచారణకి హాజరు కాకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కి ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ కి మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేయటం జరిగింది. ఓరియన్ విల్లాస్ లో ఉన్న కేటీఆర్ కి నోటీసులు అందించారు ఏసీబీ అధికారులు. ఈ నెల 9న విచారణకి రావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొనటమే కాకుండా లీగల్ టీమ్ని అనుమతించమంటూ కూడా నోటీసెస్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారుల విచారణకి కేటీఆర్ వెళ్లటం జరిగింది. కానీ తన తరపు న్యాయవాదిని విచారణకి హాజరు కానివ్వకపోవడంతో అసంతృప్తి చెంది కేటీఆర్ వెనుదిరిగి వెళ్లిపోయారు.